బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు బీసీ నాయకులు బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి నివేదికను రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం పంపించడం జరిగిందని, కాగా ఇంతవరకు రాష్ట్రపతి దాని మీద స్పందించకుండా పెండింగ్లో ఉంచారని వెల్లడించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకి మాకెంత అనే వాటా కోసం రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన మాటని భాషని దాని నిదానంతోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులగణన చేసి దాన్ని కార్యక్రమాన్ని అసెంబ్లీలో కూడా పాస్ చేసి అన్ని విధాలుగా దాన్ని తీసుకొచ్చినందుకు పార్టీ తరఫున మాకు అందరికీ ఆమోదముఖ్యం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా గవర్నర్ దగ్గర నానబెట్టి అయినా కానీ మళ్ళీ దాన్ని కోర్టులో పోయినా కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినా కానీ దానికి ఎంతో కొంతమంది అడ్డుపడి దాన్ని ఆపి దాన్ని ఇది బీసీలకి 42% రిజర్వేషన్లో వాళ్ళు అడ్డుపడ్డా కానీ మళ్ళా రేవంత్ రెడ్డి గారు దాన్ని కేంద్రం ఇటు న్యాయ పోరాటం చేసి దానికి న్యాయమైన సూచనలు తీసుకొని రాబోయే ఎలక్షన్లో కానీ రాబోయే రోజులలో బీసీకి 42% ఇవ్వాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్తున్నాం, కేంద్రం యొక్క మొండి వైఖరిని అవలంబిస్తున్నాం. మన మోదీ గారిని ఒకటే చెప్తున్నాం, బీసీల వాటా వాళ్ళు ఏదైతే మన